దాని సంగతి నీకు తెలియదమ్మా. ఇప్పుడు నేను బ్యాంక్ పని మీద అర్జెంట్ గా బయటకు వెళ్తున్నానుగా, నేను వెళ్ళకూడదనే. ఇదిగో ఎలా పెకిసిందో చూడు. అయ్యో అవునత్తయ్య గారు, నేను చూశాను. చేతు బట్టల్ని దబ్బి దబ్బీమని ఉతికింది. దాంతో బటన్స్ అన్ని ఊడిపోయి ఉంటాయి. అవునత్తయ్య గారు, కావాలంటే గుండె చూడండి. ఈ గుండెలు నీ దగ్గరికి ఎలా వచ్చాయి? పీకితే వచ్చాయి అత్తయ్య గారు. ఏంటి పీకావా? అంటే మధు బండకేసి దబా దబా బాధింది కదమ్మా, అలా వచ్చాయని చెప్తుంది అన్నమాట. అలాగా అమ్మా. మధు మధు, ఏంటత్తయ్య గారు? చేతు షర్ట్స్ బటన్స్ అన్ని ఊడిపోయాయట. నువ్వు ఉతికేటప్పుడు ఏమన్నా ఊడాయా? లేదత్తయ్య గారు. మీకు తెలియపోతే ఈ చొక్కా గుండి ఎలా ఊడింది మధుమతి గారు? అదే నాకు అర్థం కావట్లేదు. అంటే నేను వెళ్ళి పీక్కొచ్చానన్నా నీ అనుమానం? అనుమానం లేదు, నువ్వు ముయ్యి. అయినా చిన్న గుండి కోసం గొడవెందుకు అత్తయ్య గారు? ఆ కుట్టేదేదో మధునే కుట్టిమ్మనండి. నేనెందుకు కుట్టాలి? నువ్వే కుట్టాలి, నువ్వే కుట్టాలి. అది కూడా వంటి మీద ఉన్నప్పుడే కుట్టాలి. అదేంటి? అంటే పని మీద బయటికి వెళ్తున్నాడు కదా, అందుకు. విప్పుకునే తొడుకునే లోపు లేట్ అవుతుంది కదా, అందుకే అలా తొడుకునున్నప్పుడే కుట్టేస్తే సరిపోతుందని. ఇదిగో సూది దారం. సూది దారం రెడీగా పెట్టుకున్నారా? అంటే ఆయన గుండీలు ఊడిపోతాయని మీకు ముందే తెలుసా? ఊడపీకింది మేమే కదా. ఏంటి? అబ్బే, ఊడిపోయిన గుండీలు దానికి దొరికాయి. ఊరికే వదలడం ఎందుకని సూది దారం పట్టుకుని మరీ తిరుగుతోంది. అంతే అంతే. మధు, వాడేదో బయటికి వెళ్ళాలటమ్మా, తొందరగా కుట్టేయమ్మా. అందరూ కలిసి ఏదో ప్లాన్ చేశారన్నమాట. అందుకే ఈ గుండీ స్కీమ్. చెప్తా. అది అత్తయ్య గారు, నాకు కుట్టడం రాదండి. ఏ లత, మధుకి బటన్స్ కుట్టడం రాదంట, చూపించు. అలాగే అత్తయ్య గారు, ఇటివ్వే. గుండి ఉంది కదా, ఇలా పెట్టి సూది. ఏంటి అరుస్తున్నారు? అబ్బే ఏమీ లేదు, నా చేతి వేళ్ళు తగిలి మా ఆయన పొలకరించిపోతున్నారు. అవును బంగారం. మొహం చూస్తే అలా లేదే, ఏడుస్తున్నట్టుంది. ఆయన ముఖం అంతే, నవ్వినా ఏడ్చినట్టే ఉంటుంది. అమ్మా, మీరు అరిచారు, చేతు కుట్టించుకోడు, కాస్త ఓర్చుకోండి. ముఖంలో కాస్త నవ్వు పెట్టండి. ఇదిగో చూసావుగా, ఇలా కుట్టాలి. తీసుకో. తీసుకోమ్మా. అలాగే అత్తయ్య గారు. అయ్యో, ఏంటండి నడుస్తున్నారు? నాకివ్వు, నేను కుట్టుకుంటాను. అత్తయ్య గారు, ఏంట్రా కుట్టని అంత ప్రేమగా కుడుతుంటే? అమ్మా నువ్వు కుట్టమ్మా. అలాగే అత్తయ్య గారు. ఏంటి చూస్తున్నారు? వెళ్ళండి. చాలా స్ట్రాంగ్ గా కుట్టాను. ఇక జీవితంలో
ఏ కోతి పీకినా రాదు. అంటే నేను కోతినానా? అంటే ఇందాక నువ్వు పీకావా? హా, మళ్ళీ ఉడితే చెప్పండి, ఈసారి దప్పడంతో కుట్టేస్తాను. నీకు దండం పెడతాను వదిలే. మధుమతి కుట్టినప్పుడు ఏమని అనిపించిందా? అంటే అదేరా, అలా కొడుతున్నప్పుడు హాయిగా మత్తుగా జిల్ జిల్ జిగా జిగా అని ఏమన్నా అనిపించిందా? అనిపించిందిరా. ఏమని? ఏమనా ఆ. మీ ఇద్దరు పీకలు నొక్కేయాలనిపించిందిరా, నొక్కేయాలనిపించింది. అరే మీ ఇద్దరిని కలపాలని ఎంత కష్టపడి ప్లాన్ చేసాం రా. ఫు! ఇది ప్లాన్ రా, ఇది ప్లాన్ రా. చూడరా ఎలా కూర్చుందో, చూడరా ఎలా కూర్చుందో, చూడరా ఎలా కూర్చుందో. ఎదవ ప్లాన్ లో మీరు రేయ్ ఇంకోసారి లాంటి పెద్ద ప్లాన్లు వేశారో తప్పడంతో అక్కడ గుచ్చుతా, అక్కడ పొడుస్తా. జరగా. ఏంట్రీడే? ఏమండి ఏమంటున్నాడండి? ఏమంటున్నాడా? ఇక్కడేమైంది? అక్కడ 100 రెట్లయింది. మిమ్మల్ని ఇలాగా ఏయ్, రేయ్, ఆగు, ఆగు లత. ఆగు, మిమ్మల్ని ఆగు. ఛా, అద్భుతమైన ప్లాన్ వేశాను. వర్కౌట్ అయిద్దామని ఆశపడ్డాను. తీరా బెడ్స్ కొట్టి ఇలా చతికిలు పడ్డాం. ఏ సేవలో పెద్ద సూదిలో దారం ప్లాన్. అయినా భార్య భర్తలను కలపాలంటే రొమాంటిక్ టచ్ ఉన్న ప్లాన్ వేయాలి గానీ ఇలా వాయిలెంట్ ప్లాన్ వేయడం ఏంట్రా? సరే, ఈసారి కత్తి లాంటి ప్లాన్ ఒకటి చెప్తాను, రెడీగా ఉండండి. అబ్బా మీ చెత్త ప్లాన్లు మాకేం అవసరం లేదు. ఆ, నేనే ఒక కొత్తగా ప్లాన్ చెప్తాను, వినండి. ఏంటది? ఉండండి. ఒక పక్క నుంచి మధు ఇలా ఇలా తిప్పుకుంటూ వస్తుంది, ఇంకో పక్క నుంచి చేతు దర్జాగా నడుచుకుంటూ వస్తుంటాడు. సడన్ గా చేతు కళ్ళలో నలక పడుతుంది. అమ్మో నలక, అమ్మో నలక అని అరుస్తూ ఉంటాడు. ఈలో పక్క నుంచి మధు ఇలా నడుచుకుంటూ వస్తే నెక్స్ట్ నేను చెప్తాను. ఏంటి ఇన్వాల్వ్మెంటా? సరే చెప్పు. చేతు దగ్గరికి వచ్చి ఆ, ఇలా తన 2 చేతులతో కళ్ళు తెరిచి ఇలా టపీమని తల మీద కొడతాడు. అయ్యో పుసి పాపిష్టిదానా, కళ్ళలో నలక పడితే తల మీద కొడతావేంటే? నువ్వు ఇప్పుడు చైతువా లతవా? లతని. నేను ఇక్కడ చైతుతో మాట్లాడుతుంటే మధ్యలో నీ గోలేంటి? వెళ్ళు. ఆ? ఆ. కొట్టవేంటబ్బా? అయితే నువ్వు ఇప్పుడు శిరీష్వా మధువా? శిరీష్ అని. నేను మధుతో మాట్లాడుతుంటే మధ్యలో నీ గొడవేంటి? ఆ? వెళ్ళ. అర్థమైంది. అర్థమైంది ఏయ్, కదా? మీ వెదన సాపితే వెళ్ళి వాళ్ళు కలిపే సంగతి చూద్దాం. ప్లాన్ ఇంకా నేను పూర్తిగా చెప్పలేదు కదా. అబ్బా ఇదేదో ఇంటర్నేషనల్ ప్లాన్ మరి. ఇప్పుడు ఏంటది? చేతు కంట్లో నలకబడితే మధు వెళ్ళి ఉఫ్ఫు ఉఫ్ఫు అని ఊదిద్ది, అంతే కదా? బ్లాక్ అండ్ వైట్ సినిమాలో బొచ్చెడు సార్లు చూసాం కానీ ముందు వెళ్దాం పదండి. పదనే. హ్మ్. రండి రండి. ఆ, వస్తున్నాడు వస్తున్నాడు. ఆ, వచ్చేస్తున్నాడు. ఇప్పుడు చూడు, చేతు కరెక్ట్ గా ఇక్కడికి రాగానే ఉఫ్ అంటూ కళ్ళల్లో ఊదేస్తారు. అప్పుడు లపోదిపోమంటూ మధుతో సాంగులు డ్యూయెట్లు పాడుకోవడం కన్ఫర్మ్. అమ్మా అమ్మా ఏమైందమ్మా? ఏమైందమ్మా? ఏది చూపించు. నా కళ్ళు అయ్యో ఏ దిక్కు మాలిందో, నా కళ్ళలో పిండి కొట్టింది. అత్తయ్య గారు, అయ్యో మీ కళ్ళల్లో పిండి కొట్టాల్సిన అవసరం ఎవరికి అత్తయ్య గారు? ఏదో గాలికొచ్చి పడుంటుంది అత్తయ్య గారు. అమ్మా నేను ఊతాను. ఉండండి, నేను ఊతాను.
పోయిందమ్మా పోయింది పోయింది. ఏయ్, మీరిక్కడ ఏం చేస్తున్నారే? అబ్బే, పిండి ఊతున్నారు అత్తయ్య గారు. అబ్బే, పిండా? ఆ, ఆ, అదే మీ కళ్ళలో పిండి పడిందని తెలిసి ఊదడానికి వచ్చారు అంటున్నాను. ఆ, అవును అవునవునవును కరెక్ట్. ఓహో, వాళ్ళ బొంద. నువ్వు కాబట్టి కంటికి కూడా తెలియకుండా కంట్లో నలక తీసేశావు. అదే వాళ్ళయ్యుంటే నలకతో పాటు నా కళ్ళు కూడా అలా పీకేసి ఉండేవాళ్ళు. అలా ఏం ఊడిపోదు అత్తయ్య గారు. నేను ఆ మధు కంటే బాగా ఊతాను తెలుసా? ఆ? ఆ? అవును, నీ చేతులేంటి తెల్లగా ఉన్నాయి? ఆ, అబ్బే, అది పిండి కాదు అత్తయ్య గారు. లతక్క ఏ పిండి ఊదలేదు. అవునవును, అస్సలు ఊదలేదు. అత్తయ్య గారు ఇది ఫేస్ పౌడరు. కావాలంటే చూడండి ఎలా కొడితే ఎలా రాలుతుందో. వదినా ఏంటి వదినా నువ్వు? అయ్యయ్యో అయ్యయ్యో, సారీ చేతు, నేను కావాలని కొట్టలేదు. నీ కళ్ళల్లో పడాలని కొట్టింది. నర్మయ్యవే చాలు గాని. నానా దారా అత్తయ్య గారు అమ్మ కళ్ళు. అదే అత్తయ్య గారు, మన మధు ఉండగా మీకెందుకు అంత శ్రమ? అమ్మా మండుతున్నాయమ్మా. ఓకే ఓకే, ఊదు 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 ఊదు. ఊదు నాన్నా, ఊదు ఊదు. నువ్వైతే నెలకు ఈజీగా తీసేస్తావు. ఊదు. ఏయ్, మనం వెళ్దాం పదండి. అత్తయ్య గారు, మీరెందుకు వెళ్తున్నారు? అయ్యో, భర్తకి భార్య సేవ చేస్తున్నప్పుడు ఎవ్వరూ ఉండకూడదమ్మా. ఏయ్, పదండ్రా. పదండి, పదండి. అమ్మా పదండి. ఓ అమ్మా మండిపోతున్నాయమ్మా. ఓపెన్ అవ్వట్లేదు. అయ్యో, బాగా నొప్పిగా ఉందండి. లేదండి, సమ్మగా ఉంది. నువ్వేం వదక్కర్లేదు. ఎలా ఎలా? అయ్యో, అలా అంటారు ఎందుకండి? ఎంత కష్టమైనా, ఎంత నష్టమైనా, ప్రాణాల్ని పనంగా పెట్టైనా మీ నలక తీస్తానండి. మీ భార్యని అనిపించుకుంటానండి. మారుతుందండి. అబ్బా మండిపోతుంది అమ్మా. ఉండండి ఉండండి, నేను ఊతాను. ఇదేంటి అలా డీప్ గా పీలుస్తోంది? నలకు ఊదుతోందా? నా కొడుకునే ఉఫ్ అని ఊదేస్తోందా? అదేం ఉండదు అత్తయ్య గారు, మీరు చూడండి. ఏంటే మా అమ్మ ఊతమందే, నువ్వు పీల్చేస్తున్నావేంటి? బా మండిపోతుంది, ఊదు. అయ్యో, ఏమండి, ఇంకో సైడ్ ఊతానండి. ఏమండి, ప్లీజ్ అండి, అత్తయ్య గారు ఫీల్ అవుతారు కదా పాపం. ఫీల్ అయినా సరే నువ్వు ఊదడానికి వీల్లేదు. ఆహా, ఇటు వద్దు, నన్ను వదిలే. నీ ప్లీజ్ అండి, ఏమండి. దేవుడా, నేను మా అత్తయ్య గారికి ఏం సమాధానం చెప్పాలి? అయ్యో, ఆవిడకి నా మొహం ఎలా చూపించాలి? అయ్యో, ఏమండి? రేయ్, ఈ కళ్ళలో నలక ప్లాన్ ఎవరిచ్చారు? నేనే అత్తయ్య గారు. ఆహా, ఓసారి నా గదిలోకి రా. అలాగే. అత్తయ్య గారు, అసలు అక్కకి ఐడియా ఇచ్చింది నేనే. అయ్యో, అబద్ధం అత్తయ్య గారు, ఇది మొత్తం నా సొంత ప్లాన్. ఎందుకే, అది కూడా ముచ్చట పడుతుంది కదా, దాన్ని కూడా రాని. రండి. రండి.
రెడీ రెడీ రెడీ. తలుపెందుకేస్తున్నారు అత్తయ్య గారు? తలుపులు వేస్తేనే కదమ్మా చెప్పేది. ఏంటే ఏం చేశారే? ఇద్దరిని కలపండి అంటే ఇంకా విడిపోయే ప్లాన్ చేస్తున్నారా? ఇంకోసారి ఇలాంటి దిక్కుమాలిన ప్లాన్ వేశారంటే అత్తయ్య గారు చంపేస్తా. వెళ్ళండి. అలాగే అలాగే. సూయ అనసూయ. అబ్బా. అసలే నొప్పులు పెడుతుంటే. అబ్బా. ఏమైంది అబ్బా అమ్మ అంటున్నారు? ఆ, నిన్న మీ అమ్మ కొట్టిన దెబ్బలకి అబ్బా నొప్పులు ఇంకా తగ్గలేదు. ఓ అవి చేతులు కాదు, ఏనుగు కాళ్ళు. కాదు రాకాసి బలి వేళ్ళు. అవునవును. అసలు ఆ మధు శోభనం ఏమో గాని అడ్డమైన ప్లాన్లు ఇచ్చి ఇచ్చి అత్తయ్య గారి చేతులు అడ్డంగా బుక్ అయిపోతున్నావు. నాకు ఈ డాక్టర్ పసు లేకపోయినా పర్వాలేదు అక్క. చిన్నోర్మి, డాక్టర్ పశువు కాదు, పశువుల డాక్టరు. అదే ఈ రోజు నుంచి మీరు ఎక్కడ పడుకున్నా పర్వాలేదు, నేను మాత్రం అత్తయ్య గారి రూమ్ లోనే పడుకుంటాను. మమ్మల్ని కలవడం కోసం ఆ రూమ్ దగ్గరకు వచ్చారు, అత్తయ్య గారికి చెప్పేస్తాను. ఒసే, నువ్వేంటి ఇలా మారిపోయావు? అదే కాదు, నేను కూడా మారిపోయాను. ఇక నుంచి మేమిద్దరం అత్తయ్య గారి రూమ్ లో పర్మనెంట్ గా ఫిక్స్ అయిపోతాం. No. ఆ? ఎందుకే అంత అద్భుతమైన నిర్ణయాలు తీసుకున్నావు? అంటే ఎందుకే అలా నన్ను ఏడిపిస్తున్నావు? మరి లేకపోతే అత్తయ్య గారి గదిలో పడుకుంటే మీకు నిద్ర పట్టడం లేదని మీకోసం మేము ఆ మధు చేతుల్ని కలపడం కోసం పిచ్చి ప్లాన్లు వేయటం, అవి ఫెయిల్ అయ్యి మీ అమ్మ చేతిలో తన్నులు తినడం, ఇవన్నీ మాకు అవసరమా? కానీ నాకు అవసరమే. ఏంటి, మేము తన్నులు తినడమా? కాదు, మరి చైతుని మధుని కలపడం. నో, అటు సూర్యుడు ఇటు నరికినా ఒసే తింగరదానా, సూర్యుడు నరకడం ఏంటి? అటు సూర్యుడు ఇటు పొడిచినా అనాలి. పొడవటం ఓల్డ్, నరకడం న్యూ. అబ్బా, అవును, అటు సూర్యుడు ఇటు నరికినా అబ్బా. ఆకాశం కాళ్ళ కింద అయినా. అది కాళ్ళ కిందుల కాదే, తల క్రిందులా. ఆ, తల కిందల పాతది, కాళ్ళ కిందల కొత్తది కదా శిరీష? అవును బావగారు, మేము అత్తయ్య గారి రూమ్ లోనే ఉంటాం, కాదని మా జోలికి వచ్చారు. చంపేసింది రోయ్. ఒసే పాపాత్మురాలా, నువ్వు నన్ను ఇలా కొడితే పర్మనెంట్ గా మామ రూమ్ లో పడుకోవాల్సి వస్తుంది. అమ్మో, రే రే రే, ఇదంతా కాదురా. ఇప్పుడు మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. అమ్మో, గట్టి కొట్టేసింది. అమ్మతో మీకు తన్నులు పడకుండా ఈ ప్రాబ్లం సాల్వ్ చేయాలి, అంతే కదా? అంతే. అయితే ఒక బ్రహ్మాండమైన ఐడియా వచ్చింది. ఏంట్రా అది? చైతుని మధుమతిని హనీమూన్కి పంపిస్తే సూపర్ ఐడియా రా. వాళ్ళు హనీమూన్ కోసం టూర్కి వెళ్తారు, మన పెళ్ళాలు మన గదిలోకి వచ్చేస్తారు. ఒక్క దెబ్బకి 2 పెట్టలో. అంతా బాగుంది, ఇంకా ఆలస్యం ఎందుకు, పదండి అత్తయ్య గారికి చెప్దాం. అమ్మా, అమ్మా అమ్మా, అమ్మా. ఏంట్రా, ఏంటి నీ గోల? అది మధుకి చేతికి శోభనం జరిపించే కత్తి లాంటి ప్లాన్ ఒకటి వచ్చిందమ్మా. మళ్ళీ ప్లానా? సరే, ఆ గదిలోకి వచ్చి చెప్పండి. అమ్మా. ఇది గదిలోకి వెళ్ళి కుమ్మేసే ప్లాన్ కాదమ్మా. మరి ఇక్కడే కుమ్మేసే ప్లానా? కాదమ్మా, నువ్వు మమ్మల్ని మెచ్చుకునే ప్లాన్. అలాగా, అయితే చెప్పండి. మధుని చేతుని హనీమూన్ కి పంపిస్తే సూపర్ ఐడియా. ఇక్కడుంటే వాళ్ళిద్దరూ టామ్ అండ్ జెర్రీ లాగా తన్నుకు చేస్తుంటారు. అదే హనీమూన్ కి పంపిస్తే ఇద్దరే ఉంటారు కాబట్టి ఆటోమేటిక్ గా దగ్గర అయిపోతారు. అత్తయ్య గారు,
అంటే ఈ ప్లాన్ మీకు నచ్చినట్టేగా? నా కొడుకు చెప్పాడు, ఇది నిజంగా కత్తి లాంటి ప్లానే. థ్యాంక్స్ అమ్మా. అయితే వాళ్ళ హనీమూన్కి ఎప్పుడు పంపిద్దాం అమ్మా? మీరెప్పుడు డబ్బులు ఇస్తే అప్పుడే పంపిద్దాం. మేమా? అవునరా, ప్లాన్ మీరు చెప్పి డబ్బులు నేనిస్తే ఆ ప్లాన్కే అవమానం. అబ్బే మా ప్లాన్లకు సిగ్గు ఎగ్గం లేదమ్మా. అలాగా, నా దగ్గర ఛార్జీలకి డబ్బులు లేవు. అబ్బా, అంటే వాళ్ళు హనీమూన్కి వెళ్ళరా అత్తయ్య గారు? మీరు డబ్బులు ఇస్తే వెళతారు, ఇవ్వకపోతే మీ భార్యలు నా గదిలో పడుకుంటారు. షాక్ అయించాలి గాని ముందు ఆ డబ్బుల సంగతి చూడండి. మీరు పదండి.